సో ఈరోజు మనం డోకర్ గురించి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లాస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేసాం, డోకర్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ డోకర్ గురించి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకి ఓన్లీ 13 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి ఫస్ట్ అంటే వాట్ ఈస్ డోకర్ అనేది ఒకటి, ఇమేజ్ వర్సెస్ కంటైనర్ అంటే ఇమేజ్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డోకర్ ఫైల్. సో డోకర్ ఫైల్ అంటే ఏంటి, మేజర్ డోకర్ ఫైల్ కీవర్డ్స్ అంటే మనం ఫస్ట్ డోకర్ అంటే ఏంటి తెలుసుకుంటున్నాము. లేటర్ డోకర్లో ఇమేజ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, కంటైనర్ అనే కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద డోకర్ ఫైల్. తర్వాత ఈ ఇమేజ్ జనరేట్ చేసేదానికి మనకి 2 ways ఉంటాయి. ఒకటి డోకర్ ఫైల్ రాసి చేసేది ఉంటుంది, ఒకటి ఎడహాక్ కమెంట్స్ ద్వారా చేసేది ఉంటుంది. సో ఇక్కడ మనం చేసేది డోకర్ ఫైల్ అనమాట. సో డోకర్ ఫైల్ ఏంటి, సో అలాగే ఆ డోకర్ ఫైల్లో యూజ్ చేసే మేజర్ కీవర్డ్స్ ఏంటి. సో నెక్స్ట్ కంపేర్ చేసుకుంటున్నాము. సో ఈ కీవర్డ్స్లో ఒక్కొక్క కీవర్డ్ గురించి ఏంటి, సో దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి. లైక్ ఇప్పుడు డోకర్ ఫైల్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ 2 ఫంక్షనాలిటీస్ అనేవి సిమిలర్ ఉంటాయి. సో సిమిలర్ ఉన్నప్పుడు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అని తెలుసుకుంటాం. సిఎండి వర్సెస్ ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి, కాపీ వర్సెస్ యాడ్ అంటే ఏంటి, రన్ వర్సెస్ సిఎండి అంటే ఏంటి, అవి అక్కడ డిస్కస్ చేస్తాం. రియల్ శాంపుల్ అప్లికేషన్, ఒక పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ తీసుకుని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాము. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డోకర్ ఫైల్, సో లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూస్తాము. నెక్స్ట్ హౌ డూ యూ జనరేట్ ఏ ఇమేజ్ని ఎలా జనరేట్ చేస్తాము. హౌ డూ యూ రన్ దే టెస్ట్ అండ్ కంటైనర్. ఇప్పుడు ఇమేజ్ని ఎలా చేస్తాము, అలాగే రన్ యూస్ చేసి కంటైనర్ని ఎలా క్రియేట్ చేస్తాం. దీస్ ఆల్ ఆర్ ద డోకర్ కమెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ హౌ డూ యూ సీ ద అప్లికేషన్ ఇన్ లైవ్. అప్లికేషన్ లైవ్లో ఎలా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ కమాండ్ షీట్. ఇప్పుడు కమాండ్స్ ఎలా ఉంటాయో, చార్ట్ షీట్ ఎలా ఉంటుందో చూస్తాం. సో ఇది మనం డోకర్ గురించి తెలుసుకునే సింపుల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ తెలుసుకుంటే చాలా డోకర్ అంటే. ఓకేనా, క్లియరా. ఓకే, కమ్ టు పాయింట్. సో మనం ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ డోకర్. సో డోకర్ అనేది ఏంటి, ప్రాబ్లమ్ ఫస్ట్. యూ డెవలప్ ఎన్ యాప్ ఆన్ యువర్ ల్యాప్టాప్, ఇట్స్ రన్ పర్ఫెక్ట్లీ, బట్ వెన్ యూ పుట్ ఇన్ ద డిప్లాయ్మెంట్ సర్వర్ ఎర్రర్ షోస్ అప్. ఎందుకు వస్తుంది, వై ఎందుకు వస్తుంది, ద సర్వర్స్ హ్యాస్ డిఫరెంట్ పైథాన్ వర్షన్ అండ్ మిస్సింగ్ లైబ్రరీస్, డిఫరెంట్ ఓఎస్ సెట్టింగ్స్, డెవలపర్స్ ఎవ్రీథింగ్ సేస్ బట్ ఇట్ వర్క్స్ ఆన్ మై మిషన్. ఓకే, అదే కదా. సో డెవలపర్ చేసినప్పుడు డెవలపర్ వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం వర్క్ అవుతుంది వాళ్ళకి. సో వర్క్ అయినప్పుడు, సో వెన్ వీ డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ టు అవర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రెస్పెక్ట్ టు AWS ఆర్ Azure ఆర్ GCP వచ్చినప్పుడు వాటికి పెట్టుకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, సో అది ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా. సో ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ద సర్వర్ హ్యాస్ డిఫరెంట్ పైథాన్. ఇక్కడ వారు డిఫరెంట్ పైథాన్ వర్షన్ యూస్ చేసి ఉన్నాడు అప్లికేషన్ రన్ చేయడానికి. సో ఇక్కడ మన దాంట్లో డిఫరెంట్ పైథాన్ వర్షన్ ఉండొచ్చు, దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అలాగే మిస్సింగ్ లైబ్రరీస్, అలాగే డిఫరెంట్, అతను విండోస్ మీద వర్క్ చేసి ఉండొచ్చు, మనది లైనెక్స్ అవ్వచ్చు, అప్పుడు కంపాటబుల్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో నెక్స్ట్ డోకర్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్ని డోకర్ ఎలా సాల్వ్ చేస్తుంది అంటే, డోకర్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తుంది అంటే, డోకర్ టేక్స్ యువర్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ నీడెడ్. అసలు డోకర్ ఏం చేస్తుందంట, డోకర్ టేక్స్ యువర్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ నీడ్స్, అది ఏమేం కావాలో అన్ని తీసుకుంటుందంట. అంటే కోడ్, రన్ టైము, లైబ్రరీస్, డిపెండెంట్స్, సెట్టింగ్స్ అండ్ ప్యాక్ ఆల్ ఇన్ టు ద సింగిల్ బాక్స్. అటన్నిటి ఏం చేస్తుంది, ఒక సింగిల్ బాక్స్లో పెట్టుకుంటుంది. దట్ బాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంటైనర్. దాన్నే మనం కంటైనర్ అంటాం. ఓకేనా. కంటైనర్లో ఏమేమి ఉంటాయి, కోడ్, రన్ టైమ్, లైబ్రరీ, డిపెండెన్సీస్, సెట్టింగ్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, కంటైనర్ అంటే సో ఆ ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన నెససరీ కోడ్ కానీ, రన్ టైం కానీ, లైబ్రరీస్ కానీ, డిపెండెన్సీ కానీ, సెట్టింగ్స్ కానీ అంతా ఒక ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేసి ఒక కంటైనర్ ఉంటుంది. Okay, so the box runs the small way everywhere, your laptop, your teammates laptop, an AWS server, identically the works on my machine, problem is eliminated. అది ఎక్కడైనా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఏం లేదు, బేసిక్గా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవ్వదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే ఒక లేయర్ డోకర్ ఇన్స్టాల్ చేస్తాం మనం. డోకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని డోకర్ ఇంజిన్ అంటాం. సో ఈ డోకర్ ఇంజిన్ మీద మనం వీటిని ఇన్స్టాల్ చేస్తాం. క్లియర్. The simple algorithm, the shipping industry. So ఇది ఓకే ఎగ్జాంపుల్.
different items used the packet different ways, total mess. Then it ship in the container, standard in the box within the మన ఎగ్జాంపుల్ ఆఫ్ బాక్స్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని డిఫైన్ చేసాం. నెక్స్ట్ డోకర్ వర్సెస్ వర్చువల్ మిషన్. ఇప్పుడు వర్చువల్ మిషన్కి డోకర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వర్చువల్ మిషన్కి ఏంటి? ఏ విఎం గివ్స్ ఏ ఎవ్రీ యాప్ ఇన్ ఓన్ ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్, heavy, slow to start. A Docker container does not have a full OS. ఇక్కడ వర్చువల్ మిషన్ కి డోకర్ కంటైనర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కంప్లీట్ కాదు డాకర్. VM gives every app it own full operating system. ప్రతి ఒక్క ఆపరేషన్ యాప్ కూడా ಅದಕ್ಕೆ ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, దానివల్ల హెవీ అవుతుంది, అలాగే స్టార్ట్ అనేది కొంచెం లేట్ ఉంటుంది. డోకర్ కంటైనర్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫుల్ ఓఎస్. ఫుల్ ఓఎస్ ఉండదు, మొత్తం ఫుల్ ఓఎస్ ఉండదు. ఇప్పుడు మనం ఇప్పుడు విండోస్ తీసుకున్నాం, విండోస్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం దానికి సంబంధించిన మొత్తం వస్తాయి. బట్ ఇక్కడ ఏంటి, ఈ అప్లికేషన్కి ఎంత అమౌంట్ ఆఫ్ కావాలో అదే తీసుకుంటుంది. సో అన్నెసరీగా అన్నీ తీసుకోదు అనమాట. సో అదొకటి మెయిన్ థింగ్. ఇట్ కంటైనర్ ఓన్లీ యాప్ డిపెండెన్సీస్ అండ్ షేర్ ద హోస్ట్ ఓఎస్. ఓకే, సో దట్స్ వై కంటైనర్స్ ఆర్ వెరీ లైట్ వెయిట్ అండ్ స్టార్ట్ ఇట్ సెకండ్స్. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగితే వర్చువల్ మిషన్ ఉన్నప్పుడు నేను మళ్ళీ డాకర్కి ఎందుకు వెళ్ళాలి అని అడిగితే వీ నీడ్ టు సే దిస్. ఓకే, సో సైజ్ హెవీ, సైజ్ లైట్, స్టార్ట్అప్ మినిట్, సెకండ్స్, ఓఎస్ ఓన్ ఫుల్లెస్, అది ఆ మిషన్ ఓఎస్ మీద రన్ అవుతుంది. బట్ ఇక్కడ షేర్డ్ హోస్ట్ ఓఎస్ కెర్నల్. ఓకేనా. సో నెక్స్ట్ యూసేజ్, ఇక్కడ ఫ్యూయర్ పర్ మిషన్, మెనీ మోర్ పర్ మిషన్ అనమాట. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇమేజ్ వర్సెస్ కంటైనర్? కంటైనర్కి ఇమేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? So this is the most confusing point of the beginners. Once this is the clear, everything else became easy. So ఈ పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకోండి. డోకర్ ఇమేజ్, డోకర్ కంటైనర్, ఏ బ్లూ ప్రింట్ టెంప్లెట్ రెడీ రీడ్ ఓన్లీ, ఏ పర్ ప్యాకింగ్ ప్యాకేజ్, ప్యాక్డ్ ప్యాకేజ్. ఓకే, ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్, బ్లూ ప్రింట్ అనుకోండి లేదా టెంప్లెట్ అనుకోండి, అదేంటి ఇప్పుడు రీడ్ ఓన్లీ. ఏ పర్ ప్యాక్డ్ ప్యాకేజ్. నెక్స్ట్ సైట్స్ ఇన్ ద స్టోర్, యూ క్యాన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అండ్ ఓన్. ఇమేజ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మనకి లైక్ అమెజాన్ యూజ్ చేస్తున్నాం. అమెజాన్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఏఎంఐస్ ఉన్నాయి, అమెజాన్ మిషన్ ఇమేజెస్ అని చెప్పేసి. సో అదేంటి, అది యూజ్ చేసేందుకు రెడీగా ఉంది, అంటే దానికి అది రన్నింగ్లో లేదు, ప్రెసెంట్ రన్నింగ్లో లేదు, బట్ అది వర్క్ అవడానికి కావాల్సిన ప్యాకింగ్ అంతా ఉంది దాని దగ్గర. లైక్ దానికి లైబ్రరీస్ కానీ, లైక్ డిపెండెన్సీస్ కానీ, లేకుంటే అది వర్క్ అవడానికి లైక్ పార్టీషనింగ్ కానీ, ఎవ్రీథింగ్ అనేది అక్కడ ఉంది. సో దాన్ని మనం ఏమన్నాం అంటే ఇమేజ్ అన్నాం. సో ఇమేజ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఏ రీడ్ ఓన్లీ టెంప్లెట్. ఇమేజ్ నథింగ్ బట్. సో డోకర్ కంటైనర్ అంటే ఏంటంటే ఏ లైవ్ ఇన్స్టెన్స్ రన్నింగ్ ఫ్రమ్ దట్ ఇమేజ్ అండ్ యాక్చువల్లీ రన్నింగ్ ఆన్ ద ప్రోగ్రామ్. అంటే మన ఇమేజ్ని బేస్ చేసుకుని మన అప్లికేషన్ రన్ చేసేది కంటైనర్. ఓకే, ఇది లైవ్, మన సర్వర్ లాంచ్ చేస్తాం కదా, అది లైవ్. ఇమేజ్ రీడ్ ఓన్లీ టెంప్లెట్, ఆ రీడ్ ఓన్లీ టెంప్లెట్ని రన్నబుల్ అప్లికేషన్గా చేసేది ఎవరు? కంటైనర్. ఓకే, సో అది కంటైనర్. ఇట్ ఈస్ రన్ ఇన్ మెమరీ. సో యాక్టివ్, ఈచ్ కంటైనర్ ఈజ్ ఏ సపరేట్ రన్నింగ్ కాపీ. ఓకే, ఒక ఇమేజ్ మీద మనం ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. కంటైనర్ అనేది ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇమేజ్, సో రెసిపీ, ఇన్స్ట్రక్షన్స్ హౌ టు కుక్. ఇమేజ్ అంటే రెసిపీస్ అంట, ఇన్స్ట్రక్షన్స్ అంట హౌ టు కుక్. కంటైనర్ యాక్చువల్ డిష్, ద ఫుడ్ మేడ్ ఫ్రమ్ దట్ రెసిపీ. ఓకేనా, రెసిపీని యూజ్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేయడం లాంటిది. ఇమేజ్ క్లాసెస్ ఇన్ ప్రోగ్రామింగ్, కంటైనర్ ఆబ్జెక్ట్ ఇన్ ఇన్స్టెంట్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. ఇమేజ్ మూవీ ఆర్ సిడి ఫైల్, కంటైనర్ ద మూమెంట్ యూ ప్లే అట్ ద మూవీ. సో అది మన దగ్గర ఉంటుంది, ప్లే చేస్తేనే మనకి విజిబిలిటీ. క్లియరా. సో ఇవి కంటైనర్కి ఇమేజ్కి డిఫరెన్స్. ఇమేజ్ ఇన్ ద సెన్స్ లైవ్ అప్లికేషన్, లైక్ ఇమేజ్ మీన్స్ టెంప్లెట్. ఇట్ ఈస్ అ టెంప్లెట్ రీడ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్లియర్ కదా ఈ పాయింట్? మీరు సింపుల్గా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను సింపుల్ టెర్మినాలజీస్ పెట్టాను. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ డాకర్ ఫైల్, హౌ do we use it? Okay na. Instead of creating a image manually,
we write step by step instruction in the text file for the how to build this image. That file is called Docker file. Okay. What is the shell script? What is the commands difference? echo No, what is the commands? What is the shell script? What is the need for that? for automation. Automation. So ఎందుకు షెల్ స్క్రిప్ట్ యూస్ చేస్తున్నాం మనం లైనక్స్ లో? సెపరేట్ గా ఫైల్స్ క్రియేట్ చేయడం దాంట్లో So one thing, command when we are using for, so we have received one task. Okay. So we need to receive a task, create a 10 files, need to update all the files. We need to create the one directory, maintain the backups as well. One task has been received. So that's the scenario. What we need to do, we blindly go for creating the step by step commands. So that isn't reusable, not reusable. So when you go for script based, like then each step is completed, then we need to get the some notification, then we need to proceed for the further step. So like it is a stepping algorithm, like right. సో ఇప్పుడు మనము జాబ్ పడగానే అప్లై చేయడానికి జాబ్ డిస్క్రిప్షన్ చదివి అప్లై చేయడానికి ల్యాక్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి అది ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా, సో మన ప్రొఫైల్ స్కిల్ సెట్కి అది ఫెమిలియర్ ఉందా లేదా అని చెక్ చేసి అప్లై చేసేవాళ్ళు జెన్యున్ వేగా ఉంటారు. బ్లైండ్గా పోస్ట్ కనపడగానే క్లిక్ చేసేవాళ్ళు ఒక వేలో ఉంటారు. సో అలా చెక్ చేసుకోవాలి. సో స్క్రిప్ట్ ఎందుకంటే వీ కెన్ రీయూజబుల్. అదే టాస్క్ మళ్ళీ వస్తే దెన్ వీ కెన్ రీయూజబుల్, రైట్. సో యూజ్ చేసుకోవచ్చు అలా. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ కమెంట్స్లో రాస్తేమో అది అప్పుడు ఆ పర్టికులర్ సెషన్ వరకు ఉంటుంది. బట్ మనం స్క్రిప్ట్ రాసామనుకో ఫైల్ రూపంలో, సో అది ఇట్ విల్ బి ప్రెజర్వ్డ్ అండ్ రీయూజబుల్. నెక్స్ట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ So instead of creating an image manually, we write step by step. So already చెప్పేసాను docker file అనేది. Docker read the file from the top to bottom. Top to bottom, execute each line as a step and at the end produce a ready image. So ఎలా execute అవుతుంది? Top to bottom. Okay, top to bottom. So remember, Docker file, the pepper where to write the recipe. Okay, the pepper where you write the recipe. Docker build the cooking process, result image, the ready dish packed. Okay, so what is the Docker looks like? So Docker file ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ అని ఉంటుందంట. సో ఫ్రమ్ అంటే స్టార్ట్ విత్ ఏ బేస్ ఇమేజ్. అంటే ఫ్రమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద మన Docker ఇంజిన్ ఉంది. బట్ మనం ఏం చేస్తున్నాము, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఆ అప్లికేషన్కి నెసెసిటీగా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనము? పైథాన్ 3.3.12 స్లిమ్ తీసుకుంటున్నాము. స్లిమ్ ఏంటి? సో వెరీ లైట్ వెయిట్. ఓకే, వెరీ లైట్ వెయిట్ ఉన్నవి. నెక్స్ట్, వర్క్ డైరెక్టరీ /app, సెట్ ద వర్కింగ్ ఫోల్డర్. ఇక్కడ ఏం వర్క్ డైరెక్టరీ అంటే ఏ డైరెక్టరీలో అప్లికేషన్ పెట్టాలి. వాట్ ఈస్ ద వర్క్ డైరెక్టరీ? ఏ ఫోల్డర్లో అప్లికేషన్ అనేది పెట్టాలి. వాట్ ఈస్ ద సిమిలర్ కమాండ్ ఫర్ ఇన్ లైనక్స్? సో వాట్ ఈస్ ద సిమిలర్ కమాండ్ ఫర్ ద లైనక్స్? mkdir. సో mkdir లో ఎలా అయితే మనము డైరెక్టరీ అన్నాము, ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. సో /app అనే ఒక డైరెక్టరీని యూజింగ్ ద వర్క్ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ కాపీ ఇన్ ద సెన్స్ కాపీ ఇక్కడ డాట్ అని పెట్టాము. అంటే డాట్ ఏంటి? కాపీ డాట్. సో నాట్ ఆల్ ఫైల్స్. కాపీ డాట్ ఇన్ ద సెన్స్ వీఆర్ కాపీయింగ్ ద అవర్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని కంటైనర్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం ఈ బేస్ ఇమేజ్ మీద, ఈ డైరెక్టరీలో మన కోడ్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ రన్ pip install flask. So what is the similar command for the run command in the Linux? Sorry, what is the similar command for the Linux? wget cur. These are the commands for the similar commands. అంటే ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్. ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తాము? రన్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, సో రన్ పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. సో ఇన్స్టాల్ డిపెండెన్స్ అంటే ఈ పైథాన్ ఈ ఆపరేటింగ్ సిస్టానికి ఈ పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అనేది డిపెండెన్సీ ఉందన్నమాట. నెక్స్ట్ సిఎండి అంటే
సో సిఎండి లైక్ టెల్స్ రన్ ద కమాండ్ వెన్ కంటైనర్ స్టార్ట్స్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు లైక్ జెన్కిన్స్ చూసారు. సో జెన్కిన్స్ చూసినప్పుడు సో జెన్కిన్స్ సర్వర్ స్టార్ట్ చేయడానికి ఏ కమాండ్ యూస్ చేశారు? అలాగే మీరు సోనార్ క్యూబ్ చూసారు, అలాగే నెక్సస్ చూసారు. నెక్సస్ చూసినప్పుడు మీరు అటు స్టార్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు? వి గో సమ్వేర్ వి నీడ్ టు స్టార్ట్, రైట్? సో ఎక్కడ మనము జెన్కిన్స్ చూసుకుంటే సిస్టమ్ సిటిఎల్ సంథింగ్ జెన్కిన్స్ స్టార్ట్ అని చెప్పాము. అదే మనం సోనార్ అయి చెప్తే లైక్ ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళి మనము బిన్ డైరెక్టరీ సంథింగ్లోకి వెళ్ళి ఎస్హెచ్ కమాండ్తో మనం స్టార్ట్ చేసాం. అలాగే మనం నెక్సెస్ కూడా అలాగే చేసాం. సో ఇలాగే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం అనమాట. అంటే నువ్వు సిఎండి ఇది పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, యాప్ డాట్ పీవై అనే దాంట్లో ఉంది స్టార్ట్ అవ్వాల్సింది. సో అందుకని యాప్ పైథాన్ యాప్ డాట్ పీవై అని చెప్పాం అనమాట. సో అది రన్ దిస్ కమాండ్ వెన్ కంటైనర్ స్టార్ట్, ఎప్పుడు కంటైనర్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్. సో ఇంకా నేను చెప్పేది రిపీట్ చేసేది ఏముండదు, మీరు జస్ట్ బ్లైండ్గా ఫాలో అవడమే. ఓకే, నెక్స్ట్ మేజర్ డోకర్ ఫైల్ కీవర్డ్స్ ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇప్పుడు మేజర్గా డోకర్ ఫైల్లో మనం ఏమేమి కమాండ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ కీవర్డ్స్. సో ఫ్రమ్ సెలెక్ట్ ద బేస్ ఇమేజ్ మస్ట్ బి ఫస్ట్ లైన్ ఎవ్రీ డోకర్ ఫైల్. ఓకే, ఫ్రమ్ అనేది కామన్. వర్క్ డైరెక్టరీ సెట్ ద వర్కింగ్ ఫోల్డర్ ఇన్సైడ్ ద కంటైనర్. ఓకే, ఇన్సైడ్ కంటైనర్ వర్క్ చేయడానికి ఒక ఫోల్డర్ని సెట్ చేస్తున్నాం మనం. లైక్ నెక్స్ట్ కాపీ ఇన్ ద సెన్స్ కాపీ యువర్ లోకల్ ఫైల్ ఇన్ టు ద కంటైనర్. ఓకే, కోడ్ ఫైల్ సేవ్ అన్నవి అటు కాపీ చేసుకుంటాం. యాడ్ లైక్ కాపీ బట్ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఫ్రమ్ యూఆర్ఎల్ అండ్ ఆటో ఎక్స్ట్రాక్ట్ టార్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి, కాపీకి యాడ్కి డిఫరెన్స్ ఏంటి? కాపీ ఓన్లీ ఉన్న ఫైల్స్ని కాపీ చేసుకుంటారు కంటైనర్కి, బట్ వేరేస్ యాడ్ ఏమైనా యూఆర్ఎల్స్ ఏమైనా అక్కడి నుంచి తెచ్చుకొని కాపీ. ఏమన్నా లైబ్రరీస్ ఏమైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద సిమిలర్ కమాండ్స్ ఇన్ లైనక్స్? సో నీకు ఇక్కడ మూవ్ అనే కమాండ్ ఉంది, అలాగే కాపీ అనే కమాండ్ ఉంటుంది. సో మూవ్కి కాపీ డిఫరెన్స్ ఏంటి? కాపీ మొత్తం ఫైల్స్ అన్ని ఎగ్జిస్టింగ్ ఫైల్ని డిస్టర్బ్ చేయదు కాపీ అనేది. మూవ్ అనేది ఇట్ విల్ బి లైక్ కంప్లీట్లీ ఫోర్స్ టు రీప్లేస్ టు ఇయర్ టు దేర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కాపీ అనేది ఏం చేస్తుంది అంటే ఓన్లీ లోకల్లో ఉన్న ఫైల్స్ మాత్రం తీసుకుంటుంది. బట్ యాడ్ ఏం చేస్తుంది అంటే మన నెట్ నుంచి కూడా టార్ ఫైల్స్ కానీ ఏమైనా ఫైల్స్ ఉన్నా అవి కూడా తీసుకుంటుంది అనమాట. లైక్ మనం ఇప్పుడు ఎంఆర్డీలు యూస్ చేసి ఏం చేస్తాం, లైబ్రరీస్లో ఉన్నాయి మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. మరి wget కర్ల్ కమాండ్ యూస్ చేసి ఏం చేస్తాము, మనకి ఇంటర్నెట్లో దొరికే వాటిని తీసుకుని వచ్చేసి మనం ఇన్స్టాల్ చేస్తామా? సో సేమ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ రన్ ఈజ్ సెన్స్ ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ అట్ ఇమేజ్ బిల్డ్ టైం. సో ఇమేజ్ బిల్డ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది రన్. ఓకేనా, రన్ అనే ఇన్స్ట్రక్షన్ దీని మీద బిల్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈఎన్వి ఇన్ ద సెన్స్ సెట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద సిమిలర్ కమాండ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇన్ టెరాఫామ్. సో ఈ టెరాఫామ్లో చూసారు కదా, ఎన్విరాన్మెంట్ ఎందుకు డిఫైన్, వేరియబుల్స్ అవుట్పుట్స్ అని చెప్పేసి ఎందుకు డిఫైన్ చేస్తాం. సో సిమిలర్. నెక్స్ట్ ఆర్గ్. సో వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్స్? ఆర్గ్యుమెంట్స్ అనేది బిల్డ్ టైమ్ ఓన్లీ వేరియబుల్స్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ ద బిల్డ్ ఫినిష్. ఓకేనా, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే బిల్డ్ టైం చేసేటప్పుడు యూస్ చేసుకోవడం కోసం యూస్ చేస్తాం. వన్స్ బిల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా యూజ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోజ్. సో డాక్యుమెంట్ విత్ ద పోర్ట్ యాప్ రన్ ఆన్. సో ఎక్స్పోజ్ ఏంటి? సారీ, సో ఎక్స్పోజ్ అనేది ఏంటంటే మనకు ఎవ్రీ అప్లికేషన్ షుడ్ హ్యావ్ ఏ పోర్ట్. సో మన అప్లికేషన్ పోర్ట్ ఏంటి, సో మన అప్లికేషన్ ఏ పోర్ట్తో రన్ అవ్వాలి అని చెప్పేది ఎక్స్పోజ్. సో ఎక్స్పోజ్ యూ కెన్ గివ్ ద పోర్ట్ నెంబర్. నెక్స్ట్ సిఎండి, ద డిఫాల్ట్ కమాండ్ దట్ రన్ వెన్ ద కంటైనర్ స్టార్ట్స్. ఓకేనా, డిఫాల్ట్ కమాండ్ ఇది. సో వెన్ టు స్టార్ట్ అని చెప్తుంది. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ అంటే ఫిక్స్ ద మెయిన్ ఎగ్జిక్యూటబుల్ ఫర్ ద కంటైనర్. ఇది ఇంకా ఫిక్స్డ్. సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ అనేవి సిమిలర్ థింగ్స్, బట్ ఇదేంటంటే సో వెన్ వీ కెన్ చేంజ్ ఇన్ ద రన్ టైం. సో రన్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఎంట్రీ పాయింట్ వీ కాంట్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఫిక్స్ చేసి పెట్టామనుకో, సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ పైథాన్ అని పెట్టేస్తాం, ఇంకా పైథాన్ అని పెడితే ఇంకా ఫిక్స్ ఉంటుంది. సిఎండి
యాప్ డాట్ పీవై అని పెట్టుకున్నాము. సో నెక్స్ట్ సిఎండి ఇంకొక ఫైల్ పెట్టుకోవచ్చు. అలా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఇన్ ద సెన్స్ సేవ్ డేటా పర్మనెంట్లీ ఈవెన్ ఇఫ్ ద కంటైనర్ is deleted. So what is the similar command for the AWS? EBS volume, same volume as volume. Next, user in the sense set which user to container run as to avoid the root. Okay, like I said, is it user, root user. Okay, like label. So what is the label? Metadata. So add the label in the sense who are running, who when he is running. So we other. So a particular file other. So build the Docker file other. Okay, that is the label. Health check. Check the whether container is healthy or not. So these are the common keywords. Okay. So from base image. Instead of building every app from scratch, we build top of a already ready base image. For example, Python already has a Python installed. You just put your code on the top of it. Okay. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే. సో వర్క్ డైరెక్టరీ. సో అది ప్రతిదీ చెప్పారు దీంట్లో. ఇదిగో అదే డిఫైన్ చేసుకున్నాము. సో కాపీ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్ వన్ ఫైల్. సో బ్రింగ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ ద కాపీ సోర్స్ డెస్టినేషన్ కాపీ డాట్ రిక్వైర్మెంట్ డాట్ లైక్ మనము కాపీ రిక్వైర్మెంట్ డాట్ అని ఇచ్చాం. అంటే ఈ వన్ ఫైల్ మాత్రమే తీసుకుంటాం. మన కోడ్ నుంచి ఈ ఒక్క ఫైల్ మాత్రమే తీసుకుంటాం. లేదు, కాపీ డాట్ ద ఎంటైర్ కరెంట్ ఫోల్డర్ మొత్తం తీసుకుంటుంది. యాడ్. సో టార్ ఫైల్, జార్ ఫైల్స్, జిప్ ఫైల్స్ ఇవన్నీ. రన్ పిప్ ఇన్స్టాల్ నో క్యాచీ డైరెక్టరీ. సో ఐఫోన్ రికర్సివ్లీ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్ ఇది రన్ చేస్తుంది. రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్లో ఉన్న బేస్ చేసుకుని ఇవన్నిటిని రన్ చేస్తుంది. నెక్స్ట్ రన్ యాప్ట్ గెట్ అప్డేట్. అలాగే ఏఎంపీ గెట్ ఇన్స్టాల్ వై కర్ల్. అంటే మన అప్లికేషన్కి కావాల్సిన నెసెసిటీ లైక్ రిక్వైర్మెంట్స్ ఉన్న టూల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటాం మనం. ఓకే. నెక్స్ట్ ఈఎన్వి. సో ఈఎన్వి ప్లస్ ఈఎన్వి ఇస్ ప్రొడక్షన్ ప్లస్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 5000. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ వర్షన్ 1 అనేది చెప్తున్నాము. రన్ ఈకో బిల్డింగ్ వర్షన్ ఈ పర్టికులర్ రన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. ఎక్స్పోజ్. సో ఎక్స్పోజ్ ఏం చేస్తున్నాము? ఎక్స్పోజ్ ఇస్ ద పోర్ట్ యాజ్ అంటే 5000. నెక్స్ట్ కమాండ్ పైథాన్ యాప్ డాట్ పీవై. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఎంట్రీ పాయింట్ అనేది ఇది కామన్, ఇంకా ఫిక్స్డ్ అనమాట. సో ఇది సిఎండి అనేది వీ కెన్ చేంజ్ ఇన్ ద రన్ టైమ్ యాజ్ వెల్. సో రిమైనింగ్ కీవర్డ్స్ వాల్యూమ్, డేటా, యూజర్, యాప్ యూజర్, లైక్ లేబుల్, సో మెయింటైనర్, ఇంకోటి అనిల్, హెల్త్ చెక్. సో ఓకే. సో సిఎండి వర్సెస్ ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేద్దాం. సో డిఫాల్ట్ సిఎండి వర్సెస్ ఎంట్రీ పాయింట్. డిఫాల్ట్ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ ఈజీ టు ఓవర్ రైట్. ఫిక్స్డ్ మెయిన్ ప్రోగ్రామ్ హార్డ్ టు ఓవర్ రైట్. నెక్స్ట్ డోకర్ రన్ ఇమేజ్ echo high replace in CMD. Arguments are passed to entry point as it is. Can be used alone. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ పాయింట్ యూజువల్లీ కాంబినేషన్ ఆఫ్ ద. సో సిఎండి అనేది మనం అలౌన్ యూజ్ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ అనేది మనము వీ కెన్ యూజ్ యాజ్ అనే కాంబినేషన్. ఓకే. నెక్స్ట్ కాపీ వర్సెస్ యాడ్. సింపుల్ లోకల్ ఫైల్స్ టు ఫోల్డర్ కాపీ. కాపీ ప్లస్ యూఆర్ఎల్ డౌన్లోడ్ ప్లస్ స్టార్ ఆటో ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ ప్రిడిక్టబుల్ రికమెండెడ్. సో ఎక్స్ట్రా మ్యాజిక్. సో ఇది మనకి యాడ్ అనేది ఎక్స్ట్రా మ్యాజిక్ ఉంటుంది. సో ఇది ప్రిడిక్టబుల్. నెక్స్ట్ రన్ వర్సెస్ సిఎండి. రన్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఇట్ ఇమేజ్ బిల్డ్ టైం. ఓకే. సిఎండి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా కంటైనర్ రన్. సో ఇది వచ్చేసి రన్ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇమేజ్ని బిల్డ్ చేసిన టైంలో రన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిఎండి ఎప్పుడు రన్ అవుతుంది? ఎప్పుడైతే కంటైనర్ రన్ స్టార్ట్ టైం ఉంటుందో అప్పుడు రన్ అవుతుంది. ఓకే. సో రియల్ శాంపిల్ అప్లికేషన్ పైథాన్ ప్లాస్క్. ఓకే. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి. సో ఇక్కడ మీకు గిట్హబ్లో ఈ ప్రాజెక్ట్ దొరుకుతుంది. ఓకేనా. సో ఐమిట్ ప్రో హలో అన్న లేకపోతే ఇలాగే సేమ్ ఇలా డిఫైన్ చేసుకోండి. లేకుంటే గిట్హబ్లో హలో ఇలా కావాలనుకున్నా మీకు ఇస్తుంది. ఓకేనా. సో ఫైల్ 1.
సో ఫ్రమ్ ఫైల్స్ కూడా ఇచ్చేసాను నేను. అసలు మీరేం అవసరం లేదు. జస్ట్ మీరు గిటబ్‌లోకి వెళ్ళండి. గిటబ్‌లోకి వెళ్ళి ఐమీట్ ప్రో అలో అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయండి. ఆ డైరెక్టరీ అండర్ యాప్.py అనే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్‌లో మీకు పైథాన్ రిలేటెడ్ కోడ్ ఉంది ఇది. సో ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ యాప్ ఫ్లాస్క్ తీసుకోవచ్చు నేమ్ హోమ్ పేజ్ జస్ట్ ఇది ఏంటంటే హలో పేజ్. సో హలో పేజ్‌కి సంబంధించిన కోడ్. ఈ రిపో క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీరు ఆ కోడ్ పేస్ట్ చేస్తారు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ టీఎక్సీ. సో రిక్వైర్మెంట్.txt.లో మనకి ఇది ఒక్కటే పెడతారు. ఫ్లాస్క్ ఈక్వల్ టు 3.0.03 అని పెడతారు. సో నెక్స్ట్ ఏముంది మనకి ఇంకా డోకర్ ఫైల్. ఇప్పుడు డోకర్ ఫైల్ రాద్దాం. సో డోకర్ ఫైల్ ఏమిటంటే ఫ్రమ్ పైథాన్. సో ఇది వచ్చేసి ఫ్రమ్, ఇది వచ్చేసి బేస్ ఇమేజ్. నెక్స్ట్ లేబుల్ మెయింటైనర్ మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో అది ఇచ్చుకోండి. నెక్స్ట్ వర్క్ డైరెక్టరీని డిఫైన్ చేయండి. నెక్స్ట్ కాపీ రిక్వైర్మెంట్ డాట్ అని పెట్టండి చాలు. అంటే రిక్వైర్మెంట్లో ఉన్నది ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ రన్ పిప్ ఇన్స్టాల్ నో క్యాచీ డైరెక్టరీ రికర్సివ్లీ రిక్వైర్మెంట్.txt. ఈ రిక్వైర్మెంట్.txtలో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఆ కంటైనర్లో ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ కాపీ డాట్ డాట్ అంటే ఆ డైరెక్టరీలో ఈ కోడ్ని తీసుకెళ్ళి పెట్టుకోని చెప్తున్నాం. ఓకే అంటే ఈ ఎంటైర్ డైరెక్టరీలో ఉన్న తీసుకెళ్ళి కోడ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటుంది డాట్ డాట్ అనేది. నెక్స్ట్ ఎక్స్పోజ్ పోర్ట్ వచ్చేసి 5000. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వచ్చేసి ప్రొడక్షన్ అని ఇవ్వండి. సిఎండి వచ్చేసి పైథాన్ యాప్.py. ఇది డాకర్ ఫైల్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ .ignore డాకర్ ఫైల్. సో ఇక్కడ ఏంటంటే టు ప్రివెంట్ అన్నెసరీ ఫైల్స్. సో అన్నెసరీ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం అలౌ చేయకుండా ఏం చేస్తుంటే .ignore ఫైల్గా పెట్టుకుంటాం. సో లైక్ పైథాన్ క్యాచీ కానీ .git కానీ env కానీ సో ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసుకుంటాం. సో హౌ డూ యూ జనరేట్ అన్ ఇమేజ్ డోకర్ బిల్డ్. సో ఓకేనా. ఇప్పుడు ఇమేజ్ని డోకర్ బిల్డ్ అనే కమాండ్ యూస్ చేసి మనం ఎలా ఇప్పుడు పంపించాము ఒక ఇమేజ్ డోకర్ ఫైల్ రెడీగా ఉంది. డోకర్ ఫైల్ రాసుకున్నాము, కోడ్ సెటప్ చేసుకున్నాము, డోకర్ ఫైల్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఇమేజ్గా కన్వర్ట్ చేయాలి కదా. సో ఇమేజ్గా కన్వర్ట్ చేయాలి అంటే దెన్ వీ నీడ్ టు గో ఫర్ ద డోకర్ బిల్డ్ అనమాట. డోకర్ బిల్డ్ -t ఇన్ ద సెన్స్ ట్యాగింగ్. సో ట్యాగ్ ఇస్తాము ఐమీట్ ప్రో -allo వర్షన్. దీనికి ఇలా పెట్టుకున్నాం అనమాట. సో డోకర్ బిల్డ్ అంటే ఇమేజ్ని బిల్డ్ చేస్తుంది. -t ఇన్ ద సెన్స్ ట్యాగింగ్. సో ఐమీట్ ప్రో హలో ఇదేంటి మన ట్యాగింగ్, మన యొక్క ఇమేజ్ నేమ్ అనమాట, మన ఇమేజ్ నేమ్ ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఆ కమాండ్ కొట్టి ఎంటర్ కొట్టాం. ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినా చెక్ చేయాలి కదా. అప్పుడు చేయాల్సిన కమాండ్ అంటే డోకర్ ఇమేజెస్ అని చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కమాండ్ కొట్టకంటే ముందు ఫస్ట్ డోకర్ ఇన్స్టాల్ చేయాలి. డోకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కమాండ్ కొట్టకుండా ముందు డోకర్ ఇమేజెస్ అని కొట్టండి, ఏమి కనిపించవు. ఓకే. నెక్స్ట్ దీన్ని కొట్టి డోకర్ ఇమేజ్ ఇక్కడ డాట్ అని ఉంది కదా, డాట్ అంటే ఈ కరెంట్ డైరెక్టరీలో అవుతుంది అని అర్థం. సో నెక్స్ట్ డోకర్ ఇమేజ్ అని చేస్తే మనకి ఈ ఇమేజ్ కనపడుతుంది. సో హౌ డు వి రన్ ద టెస్ట్ కంటైనర్ డోకర్ రన్. సో టెస్ట్ కంటైనర్ అలా చేయాలి. డోకర్ రన్ -d -p -name నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. ఇక్కడ ఏంటంటే డోకర్ రన్ చేస్తున్నాం. రన్ ఇన్ ద సెన్స్ కంటైనర్. ఆ రన్ డిఫరెంట్, ఈ రన్ డిఫరెంట్. ఇది కంటైనర్ క్రియేట్ చేసే రన్. ఆ రన్ రిక్వైర్మెంట్ని ఇన్స్టాల్ చేసే రన్ డోకర్ ఫైల్లో ఉంది. ఓకే. డోకర్ రన్ -d ఇన్ ద సెన్స్ డిటాచ్డ్ మోడ్. ఓకే. -d ఇన్ ద సెన్స్ డిటాచ్డ్. ఇది మీరు ఇవ్వలేదనుకో, మీరు ఇది ఇవ్వకుండా రన్ చేశారనుకోండి, -d ఇవ్వకుండా, అది డైరెక్ట్గా కంటైనర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. బయటికి రావాలంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. ఓకే. డోకర్ రన్ -d -p ఇన్ ద సెన్స్ పోర్ట్. సో పోర్ట్ యాక్చువల్ పోర్ట్ అండ్ అవర్ ఓన్ పోర్ట్. ఇప్పుడు మన అప్లికేషన్ 5000 మీద రన్ అవుతుంది, అది యాక్చువల్ పోర్ట్. బట్ నేను నాకు 5000 అవసరం లేదు, 8080తో పెట్టుకోవాలనుకుంటున్నా, లేకపోతే నా ఇన్స్టాలేషన్ పోర్ట్తో పెట్టుకోవాలనుకుంటున్నా. దెన్ యాక్చువల్ పోర్ట్ అండ్ అవర్ ప్రొవైడెడ్ పోర్ట్. ఓకే. 5000 8080:5000. నెక్స్ట్ -నేమ్. ఇది ఎందుకు కంటైనర్ నేమ్. -నేమ్ కంటైనర్ నేమ్. ఇది వచ్చేసి డోకర్ బిల్డ్ జస్ట్ నేమ్ ఇచ్చేస్తాం ఇమేజ్కి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇమేజర్ ఏదైతే ఇమేజ్ ఉందో, ఏ ఇమేజ్ మీద రన్ చేయాలనుకుంటున్నామో, కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ నేమ్. ఓకే. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత డోకర్ పిఎస్ చేస్తే ఓన్లీ వీ కెన్ సీ ద కరెంట్ రన్నింగ్ కంటైనర్స్. డోకర్ పిఎస్ -a కొడితే ఆల్రెడీ స్టాప్ చేసిన కంటైనర్స్ కూడా కనిపిస్తాయి. ఓకే. సో హౌ డూ యూ సీ ద, ఇది రన్ చేసిన తర్వాత హౌ డూ యూ సీ ద అప్లికేషన్ ఇన్ లైవ్. అప్లికేషన్ ఎలా లైవ్లో ఉందో చెక్ చేసుకోవాలంటే
http://localhost:8080 పెట్టండి. అప్పుడు మీ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఇట్ విల్ షోస్ అలో ఫ్రమ్ iMeet Pro మై ఫస్ట్ డోకరైజ్డ్ అప్లికేషన్ ఈజ్ లైవ్. అలా డోకర్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి, మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఆప్షన్ బి ఇన్ ద టెర్మినల్ విచ్ కర్ల్. సో టెర్మినల్లో చూడాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ లైవ్ డీబగ్గింగ్ మానిటరింగ్ కమెంట్స్. లైవ్లో డీబగ్ చేయడానికి ఏమైనా ఇష్యూస్ వస్తే డోకర్ లాగ్స్ కంటైనర్ నేమ్. Container. ఓకే, డోకర్ లాగ్స్ -f అలో యాప్. ఓకే, నెక్స్ట్ సో ఫ్లో లాగ్స్ లైవ్లో ఫ్లో లాగ్స్ రావాలంటే -f. ఓకే, జస్ట్ లాగ్స్ చూడాలంటే docker logs just container name docker exec -it hello app bin bash అంటే ఏంటి? సో మీరు ఇప్పుడు అప్లికేషన్ బిల్డ్ చేశారు, అప్లికేషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలంటే, సో అప్లికేషన్ అంటే అది కూడా ఒక ఇన్స్టెన్స్ లాంటిది. ఆ ఇన్స్టెన్స్లో లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవుతారు మీరు? బేసిక్గా మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు AWSలో, క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్? ఎలా కనెక్ట్ అవుతారు? డైరెక్ట్గా ఇన్స్టెన్స్ కన్నా కనెక్ట్ అవుతారు, లేదంటే IP అడ్రస్ తీసుకుని మొబైల్ స్టోన్ ద్వారా కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చేయాలంటే సో డోకర్ ఎగ్జెక్ EXEC -IT ఇంటరాక్టివ్ టెర్మినల్. -IT ఇన్ ద సెన్స్ ఇంటరాక్టివ్ టెర్మినల్. దిస్ ఈస్ ద కంటైనర్ నేమ్ /bin bash. సో బిన్ బ్యాష్ కానీ /sh కానీ కనెక్ట్ అవుతాం మనం. ఓకే, సో కనెక్ట్ అయ్యి మనం ఏమున్నాయో అంతా చూసుకోవచ్చు కామెంట్స్ అన్ని. ఓకే, డోకర్ స్టార్ట్ హలో యాప్స్. సో ఇప్పుడు డోకర్ని స్టార్ట్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, సో అవన్నీ కామెంట్స్ ఉంటాయి. ఓకే, స్టాపింగ్ ద క్లీనింగ్ ఆఫ్ ద కంటైనర్, డోకర్ స్టాప్, డోకర్ స్టార్ట్, డోకర్ రిమూవ్, డాకర్ RMI ఇమేజ్ రిమూవ్. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఫుల్ లైఫ్ సైకిల్ ఇన్ వన్ పిక్చర్. సో ఇప్పుడు ఏం చేస్తాము? కోడ్ ప్లస్ డోకర్ ఫైల్, డోకర్ బిల్డ్, డోకర్ రన్, డోకర్ బ్రౌజ్. సో ఇది మనకి కోడ్ వస్తుంది. ఆ కోడ్ బేస్ చేసుకుని డోకర్ ఫైల్ రాస్తాము. డోకర్ ఫైల్ రాసిన డోకర్ బిల్డ్ చేస్తాము. డోకర్ బిల్డ్ చేసినాక డోకర్ రన్ చేస్తాము. అలాగే బ్రౌజ్లో చూస్తాము. అలాగే ఈ ఇమేజ్ని మనం డోకర్ హబ్లోకి మూవ్ చేసుకుంటాము. అలా మూవ్ చేస్తే ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు యూజ్ అనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, there are 4 steps allowed to need memorize. This is the entire Docker workflow: write, build, run, verify. ఓకేనా, సో ఇవన్నీ చూసుకోండి. కమాండ్ షీట్స్, సో బిల్డ్కి, ఇమేజ్కి, రన్కి, లిస్ట్కి, లిస్ట్ ఆల్కి, లాగ్స్కి, ఇన్సైడ్కి, స్టాప్కి, రిమూవ్కి, రిమూవింగ్ ఇమేజ్కి, క్లీనప్కి. బెస్ట్ ప్రాక్టీస్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారు? యూజ్ స్మాల్ బేస్ ఇమేజ్, బెటర్ సైజ్ అండ్ స్పీడ్, కాపీ డిపెండెన్సీస్ ఫస్ట్. సో ఇవైతే అన్నీ చూడండి, అన్నీ చూసి ప్రాక్టీస్ చేయండి. ఇది బేసిక్గా డోకర్. ఓకేనా, సో ఆ సింపుల్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి చెప్పండి. ఓకే, క్లియరా? సో నీకు మధ్యాహ్నం వస్తాను.